హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ఇంటి దగ్గరనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా అన్నయ్యకు, మా అమ్మకు, మా నాన్నకైతే రాఖీ కడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే పోయేవరకైతే చాలా చీకటి అయిపోయింది. 7:30, 8 అయ్యింది. మా అక్క వాళ్ళు అయితే కొంచెం ఎర్లీగానే వచ్చేసారు. మా పెద్దక్కనైతే రాలేదు. మా పెద్దక్క మా పిల్లల దగ్గర హాస్టల్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ వచ్చే వరకు టైం పడుతుంది అనమాట. బస్సులతో ఫుల్ రష్ అనమాట. బస్సులు అసలే రావట్లేదని మా అక్క ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవుతలేదు, రింగ్ అవుతుందో ఎత్తట్లేదు అనమాట. అందుకని ఇక మా అక్క వచ్చే వరకు లేట్ అవుతుంది. ఆల్రెడీ 8:30 అయింది. 8:30 అయ్యే వరకల్లా ఇక మా అక్క వస్తుందో వస్తలేదనే ఉద్దేశంతో మేము ఫోన్ ఎత్తట్లేదని ఇక మేమైతే ఇద్దరం అయితే కడదాము. ఎందుకంటే కట్టకపోదు మా అక్క వచ్చినాక. కానీ మళ్ళీ మా అన్నయ్య మళ్ళీ చోటుపల్లికి వెళ్ళిపోతా అంటున్నాడనమాట, మా వదిన ఒక్కతే ఉందని. అందుకని మేమైతే ఇప్పుడైతే మేమైతే ఇద్దరం అయితే కట్టేసిన. ఒకవేళ మా అక్క వచ్చినా కానీ మార్నింగ్ వచ్చి కట్టించుకుంటాడేమో ఉద్దేశంతో అయితే కట్టినామన్నమాట. లేకపోతే అందరం ఒకేసారి కట్టేటోళ్ళం. ఇప్పుడైతే మా చిన్న అక్కనైతే ఫస్ట్ అయితే కడుతుంది అనమాట. అందరికైతే ఇక బొట్టు అయితే పెట్టేసింది. ఫస్ట్ అయితే మా నాన్నకి కడుతుంది అనమాట. ఎప్పుడైనా ముగ్గురం ఒకేసారి కడతాము. కొంచెం ముందు వేన వెనక వేన అందరం ఒకేసారి కడతామన్నమాట. ఇప్పుడు కూడా అట్లా వెయిట్ చేద్దాం అనుకున్నాం. ఇంకొకసేపు అయితే వెయిట్ చేస్తే అయిపోయి చీకటి అవుతుంది, వర్షం వస్తుంది, మళ్ళీ మా అన్నయ్య వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది మన ఉద్దేశంతో కట్టినాం అనమాట. కాకపోతే మా అక్క కొంచెంసేపు అయినాక వచ్చింది. 9:30కి అట్లా వచ్చింది. 9:30 వచ్చింది. ఇప్పుడైతే మా అన్నయ్య కడుతుంది అనమాట. ఇప్పుడైతే మా పిల్లలు అనమాట, మా చిన్నక్క కొడుకులు ఇద్దరు మా ఓడనమాట. వీళ్ళు ఎందుకు కూర్చున్నారంటే ఇప్పుడు మా హనీ కట్టాలన్నమాట. విగ్గి మా చిన్నక్క కొడుకులకేమో మా హనీ కడుతుంది, మా నాన్నగానికేమో మా అమ్ములు కడుతుంది అనమాట. అందుకని ఇప్పుడైతే రాఖీ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఈసారి రాఖీలు మేము మంచిగా తీసుకున్నాం అనమాట. పెద్దగా ఉండి ఇవైతే ఎప్పుడైతే చిన్న చిన్నవి అయితేనేమో ఎప్పుడు దేవుని దగ్గర కట్టుకుంటూనే ఉంటారు. కానీ ఇప్పుడైతే రాఖీల పండుగ ఉంటాయని అవి అయితే తీసుకున్నాము. ఇప్పుడు మా అన్నయ్యకి కడుతున్నట్టు. ఫస్ట్ మా అక్క దూదివి కట్టింది కదా, ఫస్ట్ 1 రౌండ్, తర్వాతకి పెద్దవి కడుతుంది అనమాట. ఇక చూడండి, కట్టడం అయితే కంప్లీట్ అవుతుంది. మా రాహుల్ తీసుకొచ్చినమాట. మా సార్ అయితే రాలేదు, ఒకసారి కోరుకుందని ఇక మేమైతే రాహుల్ బండి మీద అయితే వచ్చేసినాం అనమాట. మా రాహుల్ కూడా కడుతురు. ఈ రాహుల్కి వాళ్ళు కడతారంటే మా హాని ఆల్రెడీ ఇంటి దగ్గర కట్టింది, మా అమ్మలు కడుతుంది. ఇక చూడండి, ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. స్వీట్ తినిపిస్తుంది. స్వీట్ బాగుంది అంట, దొడ్ల డైరీవి. చూడండి, ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనన్నమాట. ఇప్పుడైతే మా అమ్మకు, మా నాన్నకు, అందరికీ, మా వానికి బొట్టు అయితే పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, మా లక్కీ ఆడు, మా విగ్గి, ఇప్పుడు మా అన్నయ్యకు, ఇప్పుడు మా రాహుల్కి. చూడండి, బొట్టు అయితే కంప్లీట్ అయిపోయింది పెట్టడము. ఇప్పుడైతే ఇక రాఖీ కట్టాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఫస్ట్ మా నాన్నకి కట్టేస్తున్నాము. మార్నింగ్ అయితే మా వదిన వాళ్ళు వచ్చారంట. వచ్చారు కానీ మేము వచ్చే వరకు వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ ఎందుకంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళకి కట్టడానికి కానీ ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చిరంట. 2:30 దాకా ఉన్నారంట. ఉన్న తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళ అన్నయ్య కట్టడానికి. అందుకని అక్కడి నుంచి సిటీకి పోయి వచ్చే వరకు లేట్ అయిందో, ఒక్కతే ఉంటుందని వెళ్ళిపోయాను అనమాట. చూడండి, ఇప్పుడైతే నేను మా నాన్నకి కడుతున్నా. చూడండి, ఇప్పుడు మా నాన్నకి కట్టిన తర్వాతకి మా అమ్మకి కట్టుతున్నా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం చీకటి ఉంది కదా, అంత లైటింగ్ లేదన్నమాట. వర్షం వస్తుంది, ఇంకా కరెంటు పోతుంది వస్తుంది అనమాట. అందుకని ఇక ఫటాఫటా కట్టేసుకున్నాం అనమాట. లేకపోతే లేట్ అయిపోతుంది. కరెంటు ఉన్నప్పుడే కడదామని. ఆడికి చాలాసార్లు పొయ్యి వస్తూ ఉంది కరెంటు. చూడండి, మా అమ్మకైతే కడుతున్నా. ఇది మా ఇల్లు అన్నమాట. చూడండి, ఇప్పుడు మా అన్నయ్యకు అయితే 2 ఒకేసారి కట్టమాట. దూది అండ్ పెద్ద రాఖీ 2 ఒకేసారి కట్టేసిన. టైం వేస్ట్ అయింది కానీ. చూడండి, మా అన్నయ్యకైతే కట్టడం కంప్లీట్ అవుతుంది. రాఖీ పండుగనైతే ఎవరు ఎక్కడున్నా కానీ కట్టాలి ఖచ్చితంగా. వేరే రోజు మాట్లాడకపోయినా సరే కానీ రాఖీకి అయితే ఖచ్చితంగా వెళ్ళి కట్టాలన్నమాట. బాగుంటుంది ఆ రిలేషన్. చూడండి, ఇప్పుడైతే మా అన్నయ్యకి అయితే పెద్ద రాఖీ కట్టిన నేనైతే. చూడండి,
ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే స్వీట్ తినిపిస్తున్నాం. మేమైతే కోవానే తీసుకొచ్చినాం అందరికీ. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ తెచ్చినాం అనుకో అందరూ ఒకటే స్టైల్గా ఉన్నాయి తింటారు, మళ్ళీ అవి వేరేటివి తినరు, ఎవరు ఏం తింటారు. ఇట్లయితే అన్నీ సేమ్ అందరు ఈక్వల్గా ఉంటుంది అని తెచ్చినాం అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తెచ్చినాం అనుకో ఎవ్వరు ఒకటే ఇష్టపడతారు, మిగతా అన్నీ అలానే ఉండిపోతాయి. పోయినసారి అలానే అయింది, అందుకని ఈసారి అన్నీ ఇవే తీసుకొని వచ్చినాం అనమాట. ఇప్పుడైతే మా అమ్ములు కడుతుంది. ఎవరెవరు కడుతుంది? మా అమ్ములు కూడా ఇంటి దగ్గర కట్టిందంట, కాకపోతే ఇక్కడ మళ్ళీ అందరికీ ఉట్టిన కూర్చుర్రు వాళ్ళు. నానికి చూడండి మహానేమి చేస్తుంది. ఇప్పుడైతే రాహుల్ అన్నకైతే కట్టేస్తుంది అనమాట. మా రాహుల్ అయితే అన్నం తినకనే వెళ్ళిపోయాడు. ఎందుకంటే మా అక్క వచ్చిందాన్ని ఫోన్ చేయించింది అనమాట వేరే వాళ్ళతోటి. అయితే తీసుకొద్దామని వెళ్ళిండు. మా అక్కనేమో ఆటో ఎక్కి వచ్చింది. ఆటో ఎక్కినాక ఫోన్ చేసిండు ఆటో అతను. మా రాహుల్ ఏమో గుండ్రాపల్లి వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ నీకు రిటర్న్ రమ్మంటే రాలేదనమాట. ఇక అట్లనే వెళ్ళిపోయింది. చీకటి అయిపోయింది, 9:30 అట్లా అయిందనమాట. అందుకని ఇక వెళ్ళిపోయాడు, అన్నం తినకనే పోయిండు. ఇక మా నేనేమో 10 దాకా ఉన్నట్టున్నా, 10:30 కల్లా వెళ్ళిపోయాడు. చీకటి అనమాట, వర్షం బాగా వస్తుంది. ఇప్పుడైతే అమ్ములు ఊరి కడుతుంది. ఇప్పుడైతే అమ్ములు కట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మహాని కడుతున్నట్టుంది. అమ్ములు ఇద్దరు అంటే టైం సేవ్ అనమాట. ఎందుకంటే చీకటి అయిపోయింది కాబట్టి ఇద్దరు. మహాని ఏమంటుంది అనుకున్నాను, అమ్ములక్క కట్టాక నాకు తాతకి పెట్టాక నేను కడమంటే లైన్ కడితే నేను కూడా కడతా అని అంటుంది అనమాట. కొంచెం టైం ఎక్కువనేమో ఎర్లీగా వెళ్ళలే కాబట్టి కొంచెం ఫాస్ట్గా కట్టేసినాం. వెళ్తూనే ఉన్నాం, కడుతూనే ఉన్నాం, అసలు టైమే వేస్ట్ చేయలేదు. ఇప్పుడు నానికి కడుతుంది. రాఖీ పండుగ మా అక్క వాళ్ళు కూడా వాళ్ళ ఆడబిడ్డలు వచ్చిన తర్వాతకి వాళ్ళు కట్టించుకున్నాక మా అక్క వచ్చింది. మేము కూడా మా ఆడబిడ్డ కట్టిన తర్వాతకి మేము వెళ్ళొచ్చినాం. అందుకు టైం ఎక్కువ అయిపోయింది అనమాట. లేకపోతే ఎర్లీగా వస్తే మధ్యాహ్నం టైంలో మా అన్నయ్య ఉన్నట్టుండు. మేము వస్తే మన ఉద్దేశంతో ఉన్నారంటే, కానీ మళ్ళీ మా వదిన వెళ్ళాలని మా వదిన కూడా వెళ్ళిపోయే వరకల్లా మా అన్నయ్య వచ్చే వరకు మళ్ళీ చీకటి అయింది, మేము వెళ్ళే వరకు చీకటి అయింది. అందుకని లేట్గానే కట్టుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఇద్దరు చూడండి పోటీ కడుతుర్రు. అని తాతకు కట్టింది, అమ్మమ్మ కడుతుంది, ఇప్పుడు లెక్కనే కడుతుంది. మా పండుగ వాళ్ళ పెద్దక్క పిల్లలే లేరు, వాళ్ళిద్దరు హాస్టల్ ఉంటారు. మా పొట్టిది ఇక స్వీట్ వద్దంటున్నా. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఇళ్ళని కట్టడం. ఇక చూడండి మహాని ఇప్పుడు ఏం వర్క్ కడుతుంది. లెక్కన నాకు 2 రాకిలు కదా, అందుకని చిన్నగా కట్టుకుంటూ వస్తుంది. ఇక అని బాగానే ప్రాక్టీస్ చేసింది. ఇక్కడ కూడా కట్టింది కాబట్టి అందరికీ మంచిగా కట్టింది. ఇంకా చూడండి ఇప్పుడు వర్క్ కడుతుంది. మామయ్య కూడా కట్టింది అనమాట. ఇప్పుడు లెక్కన్న తర్వాత విగ్గన కట్టిందా, నటించి కట్టుకుంటూ వస్తుంది. ఇక చూడండి వన్ డే హాలిడే కాబట్టి నెక్స్ట్ డే హాలిడే మీ ఇంటి దగ్గర లీవ్ అయితే పెట్టేసినాము. స్కూల్కి అయితే డుమ్మా కొట్టేసారు మా పిల్లలు అయితే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మాని కూడా నా విజ్ఞానకైతే కట్టడం కంప్లీట్ అయిపోయింది. కడుతూనే ఉంది, కంప్లీట్ అయిపోయింది ఇద్దరు కట్టడం. ఇప్పుడు వాళ్ళ మామయ్య కూడా కట్టింది అనమాట. చూడండి వాళ్ళ మామయ్య కట్టింది. స్వీట్లు పెట్టాలి. ఇక అందరు కట్టుకుంటూ వచ్చింది లైన్గా. ఫస్ట్ తాతకి, అమ్మమ్మకి, నానికి, లక్కన్నకి, విగ్గన్నకి. ఇప్పుడు నేను ఇలాగనే పెద్ద రాకెట్ని 2 రకాలు తీసుకున్నాం అనమాట, ఎవరికి ఇష్టం అన్నట్టుగా. ఈ 2 అయితే కట్టేసినాం. చూడండి కంప్లీట్ అయితే వేసింది. ఇప్పుడు అందరు కలిసి మా ఇద్దరు కలిసి పిల్లలు అయితే హారతి ఇస్తారు. ఇక
ఇక చూడండి స్వీట్లు పెడుతుందా. ఓ అమ్మ వీళ్ళకి స్వీట్లు వద్దట ఎవరికి. తిని యాస్ట్ వస్తుందంట మార్నింగ్ నుండి. అందుకని వద్దు 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 అని అంటారు. మళ్ళీ తెల్లారైతే ఫుల్ తినేసినారు. అందుకే మాకైతే దొరకని కూడా దొరకాలి. పిల్లలైతే ఇక హారతి తీస్తారు ఇద్దరు. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా అన్నయ్యనైతే డబ్బులు అయితే పెట్టిండు. ఇక చూడండి కంప్లీట్. మా అక్కకు చూడండి, మా అక్క వచ్చే వరకు కరెంట్ లేదనమాట. ఇక చీకట్లోనే కట్టుకున్నాం. మళ్ళీ ఎందుకంటే అన్నం తినాలి, మా అన్నయ్య వెళ్ళాలి. అందుకనే ఉద్దేశంతో అయితే మేమైతే ఇక చీకట్లనే సరే కట్టించినాం. ఇక అస్సలు కరెంట్ లేదు. ఎన్నిసార్లు వచ్చిపోతూ ఉంది. ఇలా వస్తుంది అలా పోతుంది అనమాట. ఇప్పుడైతే మేమైతే ముగ్గురం పట్టుకొని అయితే ఇక చూడండి కరెంట్ ఉంటే బాగుండు అనిపించింది. కరెంట్ అస్సలు రావట్లేదు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది మా రాఖీ సెలబ్రేషన్. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మేము మా అక్క వాళ్ళం అందరం అయితే ఇలానైతే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.